అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూసేద్దాం. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుందండి. ఇంక ఇది వచ్చేసి శుక్రవారం బ్లాగ్ అండి. నేను ప్రతి శుక్రవారం మానకుండా కొన్ని పనులు అయితే తప్పకుండా చేసేసుకుంటానండి. ముందుగా గడపకి పసుపు కుంకుమ రాసి పెట్టేస్తాను. ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమలు వేస్తే ఆ ఇంటిని వదిలి అమ్మవారు వెళ్ళదంట. శుక్రవారము లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వలన ఇంటికి సంతోషము, శ్రేయస్సు వస్తుంది. ఇంకా ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించడం వల్ల సకల సంపదలు అయితే కలుగుతాయి. ఇంట్లో కనకదార స్తోత్రం అయితే చదువుతానండి నేను ప్రతి శుక్రవారం కూడా. ఇంకా అనుకున్న పనులు కూడా తొందరగా అవుతూ ఉంటాయి. ఇంకా ఈరోజు అయితే నేనైతే ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ముగ్గు పెట్టేసి ముగ్గులో పసుపు కుంకుమలు అయితే వేసేస్తాను. గడపకైతే పసుపు కుంకుమ రాసేసి బొట్లు అయితే పెట్టేసేసి నిమ్మదబ్బలు అయితే అటు ఇటు పెట్టేశారండి. నేను ప్రతి శుక్రవారం కూడాను ఇంటి ముందు ఒక నిమ్మకాయ కట్ చేసేసి పసుపు కుంకుమలు అయితే పెట్టేసి గడప అటు ఇటు చివరైతే పెట్టేస్తాను. ఇంక ఇంటి ముందు ముగ్గు పెట్టేసి వచ్చేసి తర్వాత ఇంక ఇంట్లో కూరగాయలు ఏం లేవని ఇంకా రైతు బజార్కి అయితే వచ్చేసామండి. ఉదయాన్నే రైతు బజార్కి అయితే వచ్చాము. ఉదయాన్నే మార్కెట్ అయితే ఏమీ లేదండి, ఎవరో కొంతమంది పెట్టారు. ఇంకా కూరగాయలు అయితే తీసేసుకున్నాము. మార్కెట్ మొత్తం తిరిగామండి. కూరగాయలు అయితే ఏమి పెద్దగా అయితే ఎవరు పెట్టలేదు. ఏంటి పెట్టలేదంటే శుక్రవారం కదా, ఈరోజు లేటుగా పెడతానన్నారు. ఇంకా ఫ్రెష్గా అయితే పెద్దగా ఏం లేవండి. ఇంకా ఉన్నాయే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తూ ఉన్నాము. ఇంకా కూరగాయలు తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ గదిలో దీపం అయితే పెట్టేస్తా ఉన్నా. ఇంకా పూజ సామాన్లన్నీ నీట్గా తోమేసేసి ఇంకా పూజ సామాన్లకైతే అయితే కొంచెం గంధం కలిపి కుంకుమ బొట్టు పెట్టేసేసాను. ఇంకా దేవుడి పటాలకి పూలు అయితే పెట్టేస్తా ఉన్నా. ఇంకా పెట్టేసిన తర్వాత అయితే ఇంకా దీపం అయితే పెట్టేయాలి పూజ గదిలో. మొత్తం నీట్గా అయితే చేసేసాను. ఇంకా ప్రతి శుక్రవారం కూడాను నేను ఇంట్లో కొబ్బరికాయ అయితే ఖచ్చితంగా కొట్టుకుంటానండి. ప్రతి శుక్రవారం కొట్టేస్తాను. ఇంకా అలాగే ఈ వారం కూడా కొట్టేస్తున్నాను. కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాను నేను. ఇంకా దీపపు పుందుల్లో ఒత్తులు అయితే వేసేసి ఆయిల్ అయితే వేసేస్తూ ఉన్నా. నేను ఎప్పుడు కూడా పూజ చాలా నిదానంగా, చాలా ప్రశాంతంగా చేసుకుంటానండి. ప్రతి శుక్రవారం కూడా నేను లలిత సహస్రనామం అయితే చదువుతాను. కానీ ఈరోజు అయితే నాకు టైం అయితే కుదరలేదు. ఇంకా సరేనని ఇంకా ఇంటికి మూలలో అష్టదళ ముగ్గు అయితే వేసేసాను. ముగ్గు వేసేసి పసుపు కుంకుమలు వేసేసి ఇంకా రాగి చెంబు అయితే పెట్టేసేసాను. పసుపు కుంకుమ అక్షింతలు వేసి పోసేసి పువ్వు అయితే పెట్టేసేసాను. పెట్టేసిన తర్వాత ఇంకా ప్రతి శుక్రవారము ఇంకా అలా కాళ్ళకైతే పసుపు రాసేసుకుంటానండి నేను. ఇంకా అలా రాసేసుకొని ఇంకా పూజ గదిలో దీపం అయితే పెట్టేస్తూ ఉన్నా. పూజ గదిలో దీపం అయితే పెట్టేస్తూ ఉన్నానండి. ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది కూరగాయలకి రావడం వల్ల. లేదంటే ఉదయాన్నే పెట్టేసేస్తాను. ఇంక ఈరోజు మా బాబు స్కూల్కి వెళ్ళట్లేదు కదా, బాక్సులు లేవు కదా అనేసి ఇంకా ఉదయం అయితే కూరగాయలకి అయితే వెళ్ళేసాను. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశాను. కొబ్బరికాయ అయితే కొట్టేసేసి ఇంక ఇల్లంతా కూడా ధూపం అయితే వేసేసాను. ధూపం వేసేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళానండి. ఇంకా ముందుగా స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఎక్కడొక్కడ నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను. స్టాండ్ ఖాళీ అయితే మళ్ళీ కడుక్కున్న గిన్నెలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, అందుకని ఇంకా గిన్నెలు అయితే నీట్గా ఎక్కడ కబోర్డ్లలో సెల్ఫ్లో అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా అన్నీ ఎక్కడెక్కడే నీట్గా పెట్టేసిన తర్వాత ఇంకా వంట అయితే చేయాలండి. ఇంకా ముందుగా పాలైతే స్టవ్ మీద పెట్టేసాను పిల్లలకు పాలు ఇచ్చేద్దామని. ఇంకా ఈలోపు దోశలు అయితే వేసేద్దామని ఇంకా
పల్లి చట్నీకి అయితే రెడీ చేస్తూ ఉన్నాం. పల్లీలు కొంచెం పల్లీలు వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి రబ్బలు, చింతపండు అయితే వేసి పల్లీలు అయితే వేయించేసాను. ఇంకలో పాలు కూడా కాగిపోయాయి. చట్నీకి అయితే వేసేస్తూ ఉన్నాం. చట్నీ రెడీ అయిపోయిన తర్వాత పోపు అయితే పెట్టేస్తూ ఉన్నాం చట్నీలోకి. ఇంకా పోపు వేసేసిన తర్వాత ఇంకా కొంచెం ఊతప్పాలు అయితే వేసేద్దాంలే ఈరోజు అని ఇంకా ఊతప్పాలు అయితే వేసేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర, కొంచెము ఉల్లిపాయలు, కొంచెం క్యారెట్ వేసేసి ఇంకా ఊతప్పాలు అయితే వేసేస్తూ ఉన్నా. దోశ వేసేసాను. దోశ మీద ముందుగా మా బాబుకి నార్మల్ దోశ అయితే వేసి ఇచ్చేసేసానండి. మా వారితో బుగ్గంతా వాసిపోయింది. ఇంకా ఈ లోపు దోశ వేసిన తర్వాత మా పాపని అయితే స్కూల్కి అయితే రెడీ చేస్తూ ఉన్నా. మా పాప వెళ్తుంది, మా బాబు అయితే వెళ్ళట్లేదు. మా పాప అయితే స్కూల్కి వెళ్తుంది. ఇంకా లంచ్ బాక్స్ 12ంటికి వెళ్ళి ఇచ్చేసొద్దాంలే అనేసి ఇంకా మా పాపను అయితే స్కూల్కి రెడీ చేస్తూ ఉన్నా. మా పాప చూడండి, గాజులు వేయాలి, మెల్ల దండ వేయాలని ఒకటే గోల. ఇంకా మా పాపను అయితే స్కూల్కి రెడీ చేస్తాను. ఇంకా పాపను స్కూల్లో దింపేసి వద్దామని అలా కిందకి వెళ్ళామండి. స్కూల్కి తీసుకెళ్తూ ఉండగా పాము చూడండి కింద ఎలా వెళ్తుందో, ఎంత భయంకరంగా ఉందో చూడండి. పాము అలా వెళ్తూ ఉంది గోడ వైపు. తాచుపామంట చూడండి, ఎంత లావుందో, ఎంత పొడుగుందో చూడండి. ఒకసారిగా భయం వేసింది నాకైతే పాము చూడగానే. మా పాపను స్కూల్లో దింపుదామని కిందకి వెళ్ళేసరికి పాము చూడండి. ఇంకా అక్కడ ఉన్న వాచ్మెన్కి అయితే చెప్తే పాములు పోతున్న ఫోన్ చేస్తే పాము వచ్చి పాము అయితే పట్టుకున్నాడు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. తాచుపాము అంటున్నారు, చాలా లావు ఉంది. చూడండి ఎలా వెళ్తుందో, సైలెంట్గా వెళ్తుంది. పిల్లల్ని కిందకి దింపి వదిలేయాలన్నా కూడా భయం వేస్తుందండి, ఎక్కడ పాములు ఉంటాయోనని. అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చల్లదనానికైతే బయటికి అయితే వచ్చేస్తూ ఉన్నాయి పాములు. చూడండి పాము ఎలా ఉందో. ఇక పాములు అతనైతే వచ్చాడు. రోజు చాలా పెద్ద పాటల్లోకి వేసేదే అన్న హైలైట్ చూడు. వాడు పట్టదు కదా, లోపల ఎన్ని ఉన్నాయేమో. సైజ్ కావాలి. బాటిల్లో ఉండి ఉంటుంది, సంచులో ఇంకోటి ఉంది, సంచులో ఇంకోటి ఉంది. ఇంకా పాపను అయితే స్కూల్లో దింపేసి వచ్చేసానండి. ఇంకా దింపేసి వచ్చిన తర్వాత కూరగాయలను తీసుకొచ్చేసి ఇంకా బాల్కనీలో అయితే వేసేసాము బయట. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా అన్ని కూరగాయలు దానికి డివైడ్ అయితే చేసేస్తా ఉన్నా. క్యారెట్, బెండకాయలు, దొండకాయలు, గోరుచిక్కుడు, టమోటా, బంగాళాదుంప, ఇంకా తోటకూర అవైతే తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా బీట్రూట్ కూడా తెచ్చేసి ఇంకా దానికి అన్ని ఫ్రిడ్జ్లో అయితే సర్దేస్తూ ఉన్నా. అంతా హడావుడైపోయిందండి. మళ్ళీ మధ్యాహ్నం వంట అయితే చేయాలి పాపకి. ఇంకా మొత్తం కూరగాయల ట్రేలు అయితే నీట్గా తీసి దానికి పెట్టేస్తూ ఉన్నా. కూరగాయలు ఉదయాన్నే వెళ్తే కొంచెం ఆకుకూరలు అయితే ఫ్రెష్గా ఉంటాయండి. రైతులు తీసుకొచ్చి అమ్ముతారు కదా రైతు బజార్లో. ఆకుకూరలు అయితే బాగా ఫ్రెష్గా ఉంటాయి. అందుకని ఇంకా ఉదయాన్నే అయితే వెళ్ళిపోయాము కూరగాయలకి. ఈరోజు కూరగాయల రేట్లు అయితే పర్వాలేదండి, ఒక రకంగా రేట్లు అయితే బాగానే ఉన్నాయి. పర్వాలా ఒక రకంగా ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక రకంగా పర్వాలేదు అనిపిస్తుంది కూరగాయల రేట్లు అయితే. ఇంకా టమోటాలు అన్నీ వేసేస్తూ ఉన్నాను ఫ్రిడ్జ్లో, అన్నీ స్పీడ్గా అయితే వేసేస్తూ ఉన్నాను. కొత్తిమీర చూడండి, కొత్తిమీర, పుదీనా అయితే తీసుకొచ్చాము. తోటకూర కట్ట అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు తెచ్చిన కూరగాయలన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాము చక్కగా.
అన్నిటిని. ఈ కొత్తిమీరనైతే ఇలా బాక్సుల్లో పెట్టేసాను, 8 బాక్సులు. సో 8 బాక్సులో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి కొద్దిగా ఎక్కువ రోజులు వస్తుంది. అందుకోసమని దీన్ని ఒక ఇలా టిష్యూ పేపర్లు కవర్ చేసేసి 8 బాక్సుల్లో పెడితే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా ఎక్కువ రోజులు వస్తుంది. సో అదండి మేము తెచ్చుకున్న సేమ్ పుదీనా కూడా అంతే, మేము ఒక 8 బాక్స్లోనే స్టోర్ చేసుకుంటాము. అక్కడ పేపర్లో కనపడేది మాత్రం పేపర్లో మన తోటకూర తీసుకొచ్చి పేపర్లో పెట్టేసి దాన్ని కవర్లో పెట్టేసాము. మాకు ఒక అట్లీస్ట్ ఒక 1 వీక్ దాకైనా ఉంటుంది. సో ఇలా మనకి ఎక్కువ రోజులు ఉండాలంటే మనం ఈ విధంగా కొద్దిగా 8 బాక్సుల్లో మనకి పుదీనా కానీ కొత్తిమీర కానీ ఆకుకూరలు కానీ ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వచ్చి మనకి కొద్దిగా కూరగాయలు అనేవి పాడైపోకుండా ఉంటాయి, ఆకుకూరలు. అదండి ఈరోజు. ఇంక ఇక్కడైతే వంట చేసేస్తూ ఉన్నానండి. ఇంకా దొండకాయలు అయితే కట్ చేసి నీట్గా కడిగేసి వాటర్లో వేసి సాల్ట్ వాటర్లో అయితే వేసి కడిగేసేసాను దొండకాయలు నీట్గా. ఇంకా కడిగిన తర్వాత ఇంకా దొండకాయలు అయితే కట్ చేసేసి కూర అయితే చేసేస్తూ ఉన్నా. దొండకాయలు కొంచెం లావుగా ఉన్నాయండి, దొండకాయలు ఎక్కువ రోజులు ఉండవు కదా, పండిపోతాయి ఊరుకునే. అందుకని ఇంకా దొండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. కట్ చేసేటప్పుడు అప్పటికి కొన్ని అయితే లావుగా ఉన్నాయి, కొన్ని అయితే పండిపోతున్నాయండి. మా ఇంట్లో పిల్లలు కూడా దొండకాయ అంటే కొంచెం బాగానే తింటారు. ఇంకా అందుకని ఇంకా దొండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నా. చాలా టైం తీసుకుంటుంది కదా దొండకాయ కట్ చేయడానికి, అయినా కూడా ఇంకా వేగడం కూడా చాలా లేటుగానే వేగుతుంది. ఇంకా ఈలోపు మా పాపకి స్కూల్ కూడా టైం అవుతుందిలే అనేసి ఇంకా దొండకాయలు అయితే చేసేస్తూ ఉన్నా. కూరగాయలన్నీ నీట్గా సర్దేసరికి కిటికీ నాకు 1.5 గంట టైం అయితే పట్టిందండి. కూరగాయలు అయితే తొందరగానే సర్దేశాం, కానీ ఇంకా ఆకుకూరలు, తోటకూర, ఇంకా కొత్తిమీర, పుదీనా ఇంక ఇవన్నీ నీట్గా సర్దేసేసరికి 1.5 గంట టైం అయితే పట్టేసింది. ఇంకా గబగబా వంట అయితే చేసేస్తూ ఉన్నా. ఇంక ఈలోపు బియ్యం అయితే కడిగి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా దొండకాయ అయితే ఫ్రై చేద్దామని ఇంకా ఫ్రై అయితే చేసేస్తూ ఉన్నా దొండకాయ. నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం ఎండుమిర్చి వేసాను. బాగా అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసాను. ఇంకా ఈలోపు అవి వేగుతూ ఉంటాయి. ఇంకా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు అయితే వేసాను. దొండకాయ ముక్కలు అయితే వేసేస్తూ ఉన్నా. చూడండి కొంచెం బాగున్నాయి, కొంచెం అయితే అక్కడక్కడ పండిపోయాయి దొండకాయలు. అవన్నీ కట్ చేసేసేసి వేపుడైతే చేసేద్దామని తిప్పేస్తూ ఉన్నా. కొంచెం మూత అయితే పెట్టేసాను. ఇంకా దొండకాయలు కూడా బాగా వేగిపోయాయి. కొంచెం దొండకాయలు అయితే వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేస్తాను. కొంచెం కారం వేసేసి కొత్తిమీర అయితే వేసేస్తాను. వేసేసిన తర్వాత ఇంకా పచ్చి కొబ్బరి తురుము అయితే వేసేస్తా ఉన్నా. కూరల్లో పచ్చి కొబ్బరితో తురుము వేసుకుంటే కూరలు చాలా బాగా రుచిగా టేస్ట్గా ఉంటాయి. అందుకని ఇంకా పచ్చి కొబ్బరి తురుము అయితే వేసేసాను. కూర అయితే బాగా వేగిపోయింది. ఇంకా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసాను, స్టవ్ మీద పక్కన పెట్టేసేసి ఇంకా పాపకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ఇంకా మరమరాల చిక్కీ అయితే చేసేస్తూ ఉన్నా. ఇంకా బెల్లం తురుము పట్టేసేసి ఇంకా మరమరాలకి పాకం అయితే పెట్టేస్తూ ఉన్నా. బెల్లం పాకం అయితే పెట్టేస్తూ ఉన్నాను. పాకం రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మరమరాలు అయితే తిప్పేసేసి మొత్తం బాగా తిప్పేసేసానండి. తిప్పేసేసిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసేస్తూ ఉన్నా. మొత్తం ప్లేట్లో వేసేసేసి ఇంకా వేసేసిన తర్వాత చిక్కీ అయితే